టీమ్ కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారా? నేను జాయిన్ అయిన వాళ్ళు లేరా ఇందులో? ఉన్నాం సార్. అటోళ్ళం కూడా ఉంది. సతీష్. చెప్పిన హోంవర్క్ చేశారా? ఎస్ సార్. చూసాను నేను మీరు చెప్పినట్టుగా. హౌ మెనీ ఓపెనింగ్ వేకెన్సీస్? దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటని చెప్పలేం. ఈవై నుంచి వెల్స్ ఫార్గో సో పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీ నుంచి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఓపెనింగ్స్ మీద క్లియర్ అయిందా మీకు? అర్థమైంది సార్. క్లియర్గా ఉంది. క్లియర్ అయిందా? ఎస్. ఎస్. సో, టుడే వి విల్ బ్రేక్ డౌన్. ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నాం? అసలు ఐటీజీసీ అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఐటీజీసీ వచ్చింది? లైక్ ఇట్స్ కేమ్ ఫ్రమ్ ఐటీజీఆర్సీ. It came from ITGRC, where ITGRC is called as Risk Information Technology Governance Risk and Compliance Team. So, ఈ రోజు వన్ సార్ట్ ఆఫ్ లైక్ ఈరోజు మన ఎజెండా ఏంటంటే రియల్ టైంలో ఒక కంట్రోల్ని అసలు ఆడిట్ ఎలా చేస్తారు. ఐ వాంట్ టు షో ద ఫ్లేవర్. జస్ట్ నెక్స్ట్, వాట్ ఈస్ GDPR, what is ISO, and what is basically the complaints all about. And today we will discuss what is SOX complaints, everything, like a small dive into the subject anamata. Aithe first thing, asalu ఈ ఐటీ ఆడిట్ అనే చాప్టర్, ఇఫ్ ఎట్ ఆల్ మీరు ప్రీవియస్ మా డెమోస్ చూస్తే యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ సేమ్ థింగ్. ఏంటంటే బేసికల్లీ ఒక యుఎస్లో దెర్ ఈస్ ఎ హ్యూజ్ బ్యాంక్రప్సీ విచ్ వాస్ హ్యాపెన్ ఇన్ ఎర్లీ 20s. అయితే ఎప్పుడైతే యుఎస్లో ఆ బ్యాంక్రప్సీ జరిగిందో, అంటే ఐ విల్ గివ్ యూ ఎ స్టోరీ టైప్. యుఎస్లో ఏబిసి అని ఒక బ్యాంక్ ఉంది. అయితే ఈ బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ ఎనీ పర్సన్స్ హూ ఆర్ రిలేటెడ్ టు ద మేనేజ్మెంట్, వాళ్ళు సడన్గా ఏం చేశారంటే దే ఇంక్రీస్డ్ ద షేర్ ప్రైస్ అండ్ వాళ్ళు ఒక ఫేక్ బూమ్ చూపించారు ఆ కంపెనీ మీద, ఆ బ్యాంక్ మీద. అయితే కొన్ని రోజుల తర్వాత యాజ్ యూజువల్ దివాలా తీసేసింది. సో యుఎస్ ఎకానమీ మొత్తం ఒక షేక్ వచ్చింది బికాస్ ఆఫ్ దట్ బ్యాంక్రప్సీ, బికాస్ ఆఫ్ దట్ స్కామ్. అయితే అప్పుడు ఇద్దరు ఎకనామిస్ట్స్, సబర్బన్ అండ్ ఆక్స్లే అనే ఇద్దరు కలిపి ఏం చేశారంటే దే మెటిక్యులేటెడ్ ఏ లా అంటే ఏంటి? సింపుల్గా చట్టం. వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏ చట్టాన్ని తీసుకొచ్చారంటే కంపెనీస్ షేర్ మార్కెట్లో, ఏ కంపెనీస్ అయితే షేర్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్నాయో, సింపుల్గా చెప్పాలంటే ఏ కంపెనీస్ మీద పబ్లిక్ మనీ ఇన్వెస్ట్ చేయగలరో, ఇన్వెస్ట్ చేసి దాంతో కంపెనీ బిజినెస్ చేస్తుందో, ఆ కంపెనీ డెఫినెట్గా ప్రతి సంవత్సరం ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ని పిలిపించుకుని, అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే ఎవరు? నేను క్లాస్ ఫినాల్కి అర్థమవుతుంది. ఒక పర్సన్, ఇప్పుడు అమెజాన్ అనే కంపెనీలో ఆడిటింగ్ జరుగుతుంది. ఈ అమెజాన్లో పనిచేసే ఎంప్లాయీ, ఇంటర్నల్ ఎంప్లాయీ ఆడిట్ చేస్తే దెన్ హీస్ కాల్డ్ ఇంటర్నల్ ఆడిటర్. ఇఫ్ అమెజాన్ బయట అమెజాన్ కంపెనీ నుంచి కాకుండా కేపిఎంజీ నుంచో, డెలాయిట్ నుంచో, ఈవై నుంచో, పీడబ్ల్యూసి నుంచో ఒక ఆడిటర్ని పిలిపించుకొని వీళ్ళ కంపెనీలో ఆడిట్ చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటారు. సో యుఎస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, అదే ఈ సబర్బన్ అండ్ ఆక్స్లే మెటిక్యులేట్ చేసిన లా ఏంటంటే
ప్రతి కంపెనీ ఏ కంపెనీ అయితే షేర్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉందో ఆ కంపెనీ ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ కంట్రోల్స్, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్, బడ్జెటింగ్ కానీ, రెవెన్యూ కానీ, డెబ్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆడిట్ చేసి ఎవరితో ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్తో ఆడిట్ చేయించి ఆ రిపోర్ట్ని యుఎస్ గవర్నమెంట్కి ఇవ్వాలి అని ఒక యాక్ట్ క్రియేట్ చేశారు. దాన్నే సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ అంటారు. సో దట్స్ వాట్ ఇట్ కాల్డ్ సాక్స్ కంప్లైంట్స్. అయితే వన్ ఈ ఇంటర్నెట్ పెరగడం, గ్లోబలైజేషన్ అవ్వడం అండ్ ఎవ్రీథింగ్ మన చేతిలో ల్యాప్టాప్లోకో స్మార్ట్ ఫోన్లోకో రావడం, సో ఇదంతా జరిగిన తర్వాత ఈ యాక్ట్కి, ఈ లాకి ఒక ఎడిషన్ తీసుకొచ్చారు. ఆ ఎడిషన్ ఏంటంటే, ఇది వరకు షేర్ మార్కెట్ కొనాలంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి పేపర్ మీద చిట్టు మీద రాసి వి యూస్ టు బై ఫిజికల్లీ. కానీ ఇప్పుడు అబ్స్టాక్స్ అనే ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి సింపుల్గా అందులో మీకు నచ్చిన కంపెనీ పేరు కొడితే మీకు ఈజీగా ఫోన్పే టు అబ్స్టాక్స్ మార్చుకొని షేర్ కొనేసుకోవచ్చు. ఇట్ విల్ కమ్ టు డిజిటల్ వాలెట్. అంటే సి ఎ డ్రాస్టిక్ చేంజ్. అంటే ఇప్పుడు మీరు ఒక అమౌంట్ పెట్టి ఆ షేర్ను కొంటున్నారు, బట్ ఎలా? ఇన్ డిజిటల్, నాట్ ఇన్ ఏ ఫిజికల్ ఫార్మాట్. మీ కంపెనీ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఒకవేళ కనుక వాట్ ఇఫ్ మీ కంపెనీ సిస్టమ్స్ క్రాష్ అయితే, వాట్ ఇఫ్ ఏ అప్లికేషన్లో అయితే మొత్తం మీ ఫినాన్షియల్ డేటా మొత్తం డీల్ అవుతుందో ఆ అప్లికేషన్ క్రాక్ అయితే ఆర్ హ్యాక్ చేస్తే, నో క్లూ. అందుకే ఈ సాక్స్ కంప్లైంట్స్ యాక్ట్లో ఇంకో క్లాజ్ యాడ్ చేశారు. ఏంటి? ఎవ్రీ ఇయర్ అలాంగ్ విత్ ఫినాన్షియల్ కంట్రోల్ audit report, companies need to submit the IT audit reports as well. ఇప్పుడు ఈ ఫినాన్షియల్ కంట్రోల్ ఆడిట్ మనం చేయం, సిపిఎస్ చేస్తారు. సో మనం ఏం చేస్తాం? ఈ ఐటీ ఆడిట్ రిపోర్ట్స్ ఆడిట్ చేస్తాం. క్లియర్? నేను డెమో ఇక్కడే ఆపేస్తాను. క్లియర్ అని క్లియర్ అయితే క్లియర్ అని చెప్పండి, లేదా Clear. Yeah, it's clear actually. నెక్స్ట్. సో నిన్న మనం చెప్పుకున్నాం గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్. కంప్లైన్స్ అంటే రిస్క్స్ని ఎలా మిటిగేట్ చేయాలి, అండ్ ఇట్ విల్ వేరీ ఫ్రమ్ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ టైప్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ ఏ హెల్త్ కేర్, if at all it's an healthcare industry, it need to obey HIPAA. If it's a ISO standard company, it need to be ISO compliant. If we are dealing with the data of the persons ఎవరైతే యూరోప్లో ఉంటారో పీపుల్, ఒకవేళ వాళ్ళ డేటాతో మన కంపెనీ గనక ఏమైనా వర్క్ చేస్తుంటే, దెన్ వీ నీడ్ టు ఒబే జీడిపిఆర్. అవర్ కంపెనీ నీడ్ టు బి జీడిపిఆర్ కంప్లైంట్. సో ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ISO అండ్ GDPR definitely will be there. But coming to HIPAA, it will be majorly used in healthcare. సో ఒక కంపెనీ ఉంది అంటే అది డెఫినెట్గా ఒక క్లయింట్ వచ్చి వాడి దగ్గర నుంచి సర్వీస్ తీసుకోవాలంటే
it need to be ISO standard or ISO certified. అర్థమైందా? సో సార్ బాగుంది, బట్ ఈ ఐఎస్ఓకి ఈ జీడిపిఆర్కి మాకు లింక్ ఏంటి? ఇఫ్ వీఆర్ ఆడిటింగ్, ఇఫ్ మనం గనక చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ కానీ, యాక్సెస్ మేనేజ్మెంట్ ప్రాసెస్ కానీ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ప్రాసెస్ కానీ, ప్యాచ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ కానీ ఏది మనం ఆడిట్ చేయాలన్నా ఇవన్నీ కూడా ఆ కంపెనీలో బేస్డ్ ఆన్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ మాత్రమే క్రియేట్ చేస్తారు. ఇట్స్ ఎ బేస్ లైన్ వేర్ ఇట్ విల్ సే యూ నీడ్ టు డూ దిస్, యూ నీడ్ టు డూ దిస్, యూ నీడ్ టు డూ దిస్. ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి. అవి మనం మన కంపెనీలో అప్లై చేస్తూ ప్రాసెస్ని రన్ చేస్తే అప్పుడు మన కంపెనీ ఐఎస్ఓ సర్టిఫైడ్ అంటారు. సేమ్ విత్ జీడిపిఆర్. మనం ఇందులో ఉన్న ఈ ఫ్రేమ్వర్క్లో ఉన్న గైడ్లైన్స్ ఫాలో అవుతూ we implemented that guidelines inside our company, then we can able to call our company as GDPR compliant, GDPR certified. అర్థమైందా లేదా? Yes, sir, got it. 12 మందిలో ఒక్కరికి అర్థమైందా? లేదు, అర్థమైంది సార్. అంటే అన్మ్యూట్ చేయలేరా? మాట్లాడడానికి భయమా? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. జావా లాగా ఇందులో ప్రోగ్రామింగ్ ఉండదు. స్క్రమ్ మాస్టర్ లాగా ఇందులో స్ప్రింట్స్ ఉండవు. బట్ యూ నీడ్ టు బీ ఇన్ కాల్స్ విత్ మేనేజర్స్, విత్ CFOs or CMOs or CMAs or CPAs inside your company. మీరు ఇక్కడే మాట్లాడలేకపోతే థియరీ తెలిసినా మీరు అక్కడ కూడా మాట్లాడలేరు. ఇట్స్ యువర్ పార్ట్. సో టిల్ నౌ క్లియర్? Yes. Clear. Yeah. ఇప్పుడు దాకా చెప్పిన దాని మీద ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్? నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు. అర్థమైంది సార్. టర్మినాలజీ కొంచెం కొత్తగా ఉంది, బట్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది. గన్ సార్ ఇప్పుడు ఐఎస్ఓ, జీడిపిఆర్ ఇవి అయితే ఓకే, బట్ ఐటీజీసీ అనేది కూడా ఒక సపరేట్ బాడీయా? ఏంటిది? యాక్చువల్గా ఐటీజీసీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ కంట్రోల్స్. అయితే మీ కంపెనీ ఐఎస్ఓ స్టాండర్డ్ అయితే మీరు ఫాలో అయ్యే గవర్నెన్స్ కంట్రోల్స్ ఈ ఐఎస్ఓ స్టాండర్డ్ నుంచి డెరైవ్ చేసుకుంటారు. ఒకవేళ మీ కంపెనీ జీడిపిఆర్ కంప్లైంట్ అయితే ఇన్ డేటా ప్రైవసీ దే విల్ ఇంక్లూడ్ ఆర్ దే విల్ మెటిక్యులేట్ ద డేటా ప్రైవసీ ప్రిన్సిపల్స్ బై అబైడింగ్ ద జీడిపిఆర్ గైడ్లైన్స్. సో ఐటీజీసీ అనే బాడీని కంట్రోల్స్ మెట్రికులేట్ చేయడానికి, కంట్రోల్స్ రన్ చేయడానికి ఈ రెండింటిని ప్రామాణికంగా యూజ్ చేస్తాము. బట్ మీకేంటంటే మీరు 4 yearsకి 5 yearsకి యూ వోంట్ క్రియేట్ ఎనీ కంట్రోల్స్, జస్ట్ యూ విల్ ఆడిట్ ద కంట్రోల్స్. క్లియర్? Sorry, is it ITGC governance controllers or it's general controls? Yes. Hello, am I audible? Raj, 1 minute. Yeah. Yes, Raj. You define like IT means information technology governance control. Is it మీ governance? వాయిస్ చాలా తక్కువగా వస్తుంది రాజ్. Is it governance controls or general controls? Both are different. యాక్చువల్గా ఇట్స్ ఆర్ గవర్నెన్స్ కంట్రోల్స్ అన్న జనరల్ కంట్రోల్స్ అన్న ఒకటే. సమ్ పీపుల్ విల్ కాల్ ఎస్ జనరల్ కంట్రోల్స్, సమ్ పీపుల్ విల్ కాల్ ఎస్ గవర్నెన్స్ కంట్రోల్స్. ఏదైనా కూడా అటు జనరల్ కంట్రోల్స్ అయినా ఇటు గవర్నెన్స్ కంట్రోల్స్ అయినా రెండు ఒకటే. ఇప్పుడు మనం చెప్పే దాంట్లో ఎస్ఓసి ఉంటుంది.
SOC 1 అండ్ SOC 2. దాన్ని సెక్యూరిటీ సిస్టమ్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ అని అంటారు, సెక్యూరిటీ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ అని కూడా అంటారు. బోత్ ఆర్ సేమ్. సమ్ పీపుల్ విల్ కాల్ as this, some people will call as that. క్లియర్? ఓకే సరే, ఫ్రేమ్వర్క్ అంటే కోబిట్ కోసో అవి అక్కడ నుండి వస్తున్నాయి ఐటీజీసీ అనేది. అవి ఫ్రేమ్వర్క్స్ అండి, అవి ఫ్రేమ్వర్క్స్. వీ వోంట్ డీల్ విత్ ఫ్రేమ్వర్క్స్. బట్ మనం దేని మీద డీల్ చేస్తామంటే వీ విల్ డీల్ విత్ ISO, వీ విల్ డీల్ విత్ GDPR, సమ్ బేసిక్స్ ఆఫ్ కోవిడ్ అండ్ కోసో. బట్ ఎందుకు కోవిడ్ అండ్ కోసో గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే, if at all you want to enter into COVID and COSO, you need to be 8+. That's why I didn't said that. అంటే నౌకరీలో కోబిట్ కోసో ఫ్రేమ్వర్క్ కూడా అని అడుగుతున్నాను. అన్నిటికీ అడగరండి, అన్నిటికీ అడగరు. మాక్సిమం 99.99 అడగరు. ఎందుకు అడగరు అంటే ఐటీ ఆడిట్లో యాక్చువల్గా ఇందాక చెప్పిన ISO అనే దాని మీద సపరేట్గా ISO లీడ్ ఆడిటింగ్, ISO లీడ్ ఇంప్లిమెంటింగ్ మీదే కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి. ఓన్లీ ISO, ఓన్లీ ITGC మీద కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి. బికాస్ దీస్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ కోవిడ్ అండ్ కోసో వి విల్ ఎక్స్ప్లెయిన్, బట్ ఇన్ డెప్త్గా ISO అండ్ GDPR వి విల్ డీల్. ఓకే. యా. సో ఇప్పటిదాకా చెప్పిన దాని మీద ఏమైనా డౌట్ ఉందా? I'll take this silence as a no. And so, as I mentioned, మా ఆర్గనైజేషన్లో is my screen visible? It will be like this. It will be like this. It's a real-time control. ఒక ఐటీ ఆడిటర్ సింపుల్గా ఏం చేస్తాడో ఈ యాక్టివిటీ చెప్తుంది. ఇలా మనకి కంట్రోల్స్ ఉంటాయి, ఇలా మనకి కంట్రోల్ ఉంటుంది. ఏం చెప్తున్నాడు? వాట్స్ ద కంట్రోల్ క్లాసిఫికేషన్ ఇన్ సిస్టమ్ సెక్యూరిటీ? రిస్క్ డిస్క్రిప్షన్. వాట్స్ ద రిస్క్? Risk description. Insecure channel of transfer or storage of the data may lead to unintended, unauthorized disclosure of financial data. ఏం చెప్తున్నారంటే మీ అవుట్లుక్లోంచి కానీ, మీ పర్సనల్ జీమెయిల్ అకౌంట్స్ నుంచి కానీ, మీ పర్సనల్ జీమెయిల్ అకౌంట్స్కి, అఫీషియల్ జీమెయిల్ అకౌంట్స్ నుంచి పర్సనల్ జీమెయిల్ అకౌంట్స్కి కానీ, అఫీషియల్ అవుట్లుక్ నుంచి పర్సనల్ జీమెయిల్కి కానీ, లేదా మీ ఫ్రెండ్స్కి కానీ ఎప్పుడైనా ఇన్సెక్యూర్ ఛానల్ ద్వారా డేటాను స్టోర్ చేసిన ఆర్ డేటాను సెండ్ చేసిన అండ్ డేటాను స్టోర్ చేసిన అన్ఆథరైజ్డ్ పీపుల్కి మీ కంపెనీలో ఉన్న ఫినాన్షియల్ డేటా డిస్క్లోజ్ అవుతుంది. సో ఇట్స్ ఎ రిస్క్. అండ్ కంట్రోల్ ఆబ్జెక్టివ్, వాట్ వీ వాంట్ టు అచీవ్ విత్ దిస్ కంట్రోల్? ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ ప్రొటెక్టెడ్ వెన్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ ట్రాన్సిట్. అంటే ఇది సెన్సిటివ్ డేటా అని చెప్తున్నాడు, మనకు తెలిసిపోయింది ఇందాక. ఎందుకు? ఇన్సెక్యూర్ ఛానల్ ద్వారా పంపించేది అన్ఆథరైజ్డ్ పీపుల్కి మన కంపెనీలో ఉన్న ఫైనాన్షియల్ డేటా డిస్క్లోజ్ అవుతుంది. సో ఇట్స్ ఎ రిస్క్. ఫైనాన్షియల్ డేటా అంటే ఏంటి? ఇట్స్ సెన్సిటివ్ డేటా. సో కంట్రోల్ ద్వారా మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నామంటే, ఒక సెన్సిటివ్ డేటా రెస్ట్లో ఉన్న, అంటే స్టోరేజ్లో ఉన్న, ఆర్ ట్రాన్సిట్, ఆర్ వీఆర్ సెండింగ్ దట్ ఫైల్ టు సమ్వన్, we need to be very cautious whether we are sending to the prescribed person, protected person or not, authorized person or not. And how we need to perform this control? What is the control activity? The sensitive information is identified and protected when at rest or in the transit. And ఇది టెస్ట్ ఆఫ్ కంట్రోల్. అంటే we will test this control. సిస్టమ్ సెక్యూరిటీలో ఇదంతా ఒక కంట్రోల్. ఈ కంట్రోల్ని మనం అర్థం చేసుకొని దీనికి మెటిక్యులేట్ చేసిన ప్రకారంగా కరెక్ట్ ప్రొసీజర్లో సిస్టమ్ సెక్యూరిటీ అనే టీం వెళ్తుందా లేదా, అండ్ వి విల్ కలెక్ట్ సమ్ ఎవిడెన్సెస్. అది కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఒకవేళ అది వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళట్లేదు, వాట్ ఆర్ ద సెట్ బ్యాక్స్. ఇదే
ఒక ఐటీ ఆడిటర్గా మన పని ఇలా చేంజ్ మేనేజ్మెంట్లో, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్లో, వల్నరబిలిటీ మేనేజ్మెంట్లో, ప్యాచ్ మేనేజ్మెంట్లో, ఇలా ప్రతి ప్రాసెస్, ప్రతి ప్రొసీజర్లో వి విల్ గెట్ సమ్ కంట్రోల్స్. కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ అండ్ ఆర్డర్, ఒక ఆర్డర్. అది ఖచ్చితంగా ఈ టీం ఒబే చేస్తూ వర్క్ చేయాలి. అర్థమైందా? క్లియర్? ఎస్ సార్. యప్. Yeah. ఎస్. ఇప్పటి వరకు నేను షేర్ చేసిన స్క్రీన్ అందరికీ కనిపించిందా, కనిపించలేదా? Yes, sir. కనిపించింది సార్. కనిపిస్తుంది. Raj, then there is a network glitch with you. Kindly fix it. So this is what we will do in the real time. అది మా కంపెనీలో మేము రీసెంట్గా చేసిన కంట్రోల్, లైక్ లాస్ట్ 6 monthsలో we audited that. సో దిస్ కోర్స్ ఈజ్ లైక్ దిస్. ప్రతిదీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఇలా రియల్ టైం ఎవిడెన్సెస్ కలెక్షన్ ఎలా ఉంటుంది, ఎలా కలెక్ట్ చేయాలి, what are the things, everything we will take care. So that's all for today's class. This is all the brief. Now, Sorry to interrupt. yeah, Ganesh. Sir, actually, this is my first class actually demo. Okay. సో అంటే ఇప్పుడు అంటే జాబ్స్ అనేవి రిమోట్ కంట్రోల్ బేస్డ్ ఉంటాయా లేకపోతే డైరెక్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటాయా ఎలా సార్? రిమోట్ జాబ్స్ అనేవి ఒక లక్ష. నా వాయిస్ నాకు రీసెంట్ వస్తుంది. సారీ. సో రిమోట్ జాబ్స్ గురించే కూర్చుంటే ఇట్ విల్ టేక్ 6 months, 7 months, 8 months పట్టచ్చు. రిమోట్ జాబ్స్ లేవా అంటే ఉన్నాయి, బట్ నాట్ దట్ మచ్ హ్యూజ్. జనరల్గా హైబ్రిడ్ అయితే నడుస్తున్నాయి ప్రెసెంట్. ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ దే ఆర్ ఆస్కింగ్ టు కమ్ హైబ్రిడ్ 2 days or 3 days. యా ఓకే సార్, అంటే ఫైన్. కానీ ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే సార్, యూఎస్ బేస్డ్ కంపెనీస్కి ఎక్కువ ఇది జాబ్స్ పోస్టులు పడతాయి కదా సార్? లేదు గణేష్, ఎక్కడ ఈ మధ్యన అయితే రిమోట్ జాబ్స్ అయితే పడట్లేదు. ఓకే అంటే పడుతున్నాయి, ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ లక్ లిటరల్లీ. ఓకే ఓకే సార్. అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ చెప్పాడంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి ఈ జాబ్ అనేది. సో No, it's not true. Because recent times లో ఏంటంటే everybody is calling to the office. Now open for questions. సార్ యూఎస్ బేస్డ్ It sound కంపెనీస్కి అయితే అప్పుడు ఎలా సార్? ఏంటి? యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా సార్, సో వాటికి మనం ఆడిటింగ్ అంటే మనం ఎలాగైనా రిమోట్ కంట్రోల్లో కనెక్ట్ అవ్వాలి కదా సార్? నాకు రిమోట్ కంట్రోల్ అంటే ఏమో అర్థం కావట్లేదు. రిమోట్ కంట్రోల్ అంటే రిమోట్ జాబ్స్. సారీ సార్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. ఓకే, అవును, యూఎస్ కంపెనీస్కి అయితే మీరు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. దట్స్ వాట్ నేను చెప్తున్నాను. ఏంటంటే ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే వస్తాయని పెట్టుకోకండి. ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే లేవు. అవి కూడా 70% వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వస్తుంది, 30% వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తున్నాయి. బట్ టోటల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లేవు. అంటే 100% మాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాల్సిందంటే రావు. యూ నీడ్ టు వెయిట్. రావా అంటే యూ నీడ్ టు వెయిట్. అది 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, based on your time. That's what I want to say. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఐటీజీసీకి ఐటాక్కి డిఫరెన్స్ ఏముంది సార్? ఇది ఐటీజీసీ అనేది మీరు సింపుల్గా అప్లికేషన్ కంట్రోల్స్ని ఆడిట్ చేసేది ఐటెక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కంట్రోల్స్. గవర్నెన్స్ కంట్రోల్స్ని ఆడిట్ చేసేది ఐటీజీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ కంట్రోల్స్. అదొకటే డిఫరెన్స్. అండ్ కంట్రోల్స్ దానికి వేరుగా ఉంటాయి, దీనికి వేరుగా ఉంటాయి. వి విల్ సే మన క్లాస్లో ఐటీఏసీ కూడా ఉంటుంది. ఓకే, అంటే ఒకటే అప్లికేషన్స్కి ఐటీజీసీ కంట్రోల్స్ ఉంటాయి, ఐటీఏసీ కంట్రోల్స్ కూడా ఉంటాయి సార్? ఐటీజీసీ కంట్రోల్స్ అనేది ప్రాసెస్కి ప్రొసీజర్స్కి ఉంటాయి సాయినితిన్. ఓకే. ఐటీఏసీ కంట్రోల్స్ అనేవి ప్యూర్గా అప్లికేషన్స్కి ఉంటాయి. అది సెపరేట్గా ఒక డొమైన్.
ఓకే. యా అంటే ఐటీఎస్సి పూర్తిగా నేర్చుకుంటే ప్యూర్ ఐటీఎస్సి మీద కూడా మూవ్ అయిపోయి ఉన్నాయి. ఇట్స్ ఎ జాబ్, ఇంకో జాబ్ డొమైన్ అది. ఓకే. బట్ హియర్ వి విల్ సే బోత్ ఐటీజీసీ, ఐటీఎస్సి, జీడీపీఆర్ అండ్ ఐఎస్ఓ. ఐటీ జీసీ కంటూ సపరేట్ సర్టిఫికేషన్ అట్లా ఏమైనా ఉందా సార్, లేకపోతే ఇట్లా ఐఎస్ఓ ఇదేనా? యాక్చువల్గా ఐటీ ఇదంతా కూడా ఐటీ ఆడిటింగ్ ఫీల్డ్లోకి వస్తుంది జేజే గారు. ఐటీ ఆడిటింగ్ ఫీల్డ్ మొత్తానికి టాప్ నోట్ సర్టిఫికేషన్ అంటే ఒకటే ఉంది, సీసా సెట్, ఓకే. సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్, సారీ సిస్టమ్స్ ఆడిటర్. సో అది చేయాలంటే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దట్టు ఇప్పుడు ఆ పాత్ చాలా లైక్ వాట్ విల్ యూ సే, అది ఇంక ఈక్వల్స్ టు ఒక సిపిఏ లైసెన్స్ తెచ్చుకోవడం అంత పని అయిపోతుంది ఇప్పుడు సీసా. అండ్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 1 lakh చేంజ్ వరకు వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ మనం సర్టిఫికేషన్ తెప్పించుకున్నప్పుడు, సర్టిఫికేషన్ డెలివరీ పెట్టుకున్నప్పుడు అగైన్ ఇట్స్ ఆస్కింగ్ $100. సో ఐఎస్ఓ చేసిన ఐఐజీ నెక్స్ట్ ఐఎస్ఓ లీడ్ ఆడిటర్ చేసిన, లీడ్ ఇంప్లిమెంటర్ చేసిన, ఎనీథింగ్ బట్ సీసాయే చేస్తేనే జాబ్ వస్తుందనేది అయితే ఏమీ లేదు. ఇంకా ఐటాక్ అంటారా, ఐటాక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కంట్రోల్స్కి సెపరేట్గా లేదు, అప్లికేషన్ సెక్యూరిటీకి ఉంది. ఇందులో ఈసీ కౌన్సిల్లో ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, అప్లికేషన్ సెక్యూరిటీ అని. అప్లికేషన్ సెక్యూరిటీ ఐటీ జీసీ కంటూ ఏం లేదు సపరేట్ గా, ఇట్స్ ఆల్ ఐదర్ Separate గా సీసా ఆర్ ఐఎస్ఓ. షార్ట్గా చెప్పాలంటే అంతే. ఓకే. అంటే ఐటీజీసీ అన్న మనం ఐటీ ఆడిటర్స్ అని అంటాం వాళ్ళు, బికాస్ ద పీపుల్ హూ ఆడిట్స్ ద సిస్టమ్స్, రైట్? సో ఇట్ విల్ కమ్స్ అండ్ సీసా. సో ఇప్పుడు ఈ సర్టిఫికేషన్లలో సీసా అండ్ ఐఎస్ఓ ఆడిటర్ రెండిట్లో ఏది ఎక్కువ సార్? అట్లా అట్లా ఏం కంపారిజన్ లేదా? సార్ సీసా రాయాలి కంపారిజన్, సీసా ఇస్ ద టాప్ మోస్ట్. సీసాను కొట్టేది సిపిఏ, అది టాప్ మోస్ట్. సిపిఏని కొట్టేది ఇండియన్ సిఏ, అది టాప్ మోస్ట్. సో ఇట్స్ నాట్ లైక్ ఇది అని. బట్ ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే, వన్స్ మీరు సీసా సర్టిఫైడ్ అయితే మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి, లేదా విత్ ఇన్ 2 minutes మీరు దొరికేస్తారు మీరు సీసా సర్టిఫైడే కాదని. అంటే రాయించవచ్చు, సీసా కూడా రాయించవచ్చు, బట్ ఇష్యూ అయితే ఇది వస్తుంది. ద వే హౌ యూఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్, హౌ యూఆర్ ప్రెజెంటింగ్ యువర్ వర్క్, ఇట్ విల్ బి టోటలీ డిఫరెంట్. మీ పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ యూ డన్ సీసా, ద థింగ్స్ హౌ యూ విల్ డీల్ విల్ ఆల్సో డిఫరెంట్. దట్స్ వై వి వోంట్ సజెస్ట్ సీసా దట్ మచ్. మీరు ఒకవేళ 10+ years పెడుతున్నారంటే అప్పుడు సజెస్ట్ చేస్తాం సీసా. యా ఐఎమ్ 10+ బై ద వే. కానీ 10+ మొత్తం మీరు ఐటీజీసీ మీదే పెట్టరు కదా. అదే మేము 10+ టోటల్గా ఐటీజీసీ మీద ఉంటే సజెస్ట్ చేస్తాం సీసా. ఓకే. ఎస్ సుభాష్. సార్ నాకు 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీ వాయిస్ కట్ అయిపోతుంది సుభాష్. హలో, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. నాకు 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ 6 years నాకు రిస్క్ కంప్లైంట్స్ పైన ఉంది. సో బేసికలీ మా కంపెనీలో మేము మార్టిగేజ్ ఇండస్ట్రీ అనమాట మాది. సో వీ డూ ఆడిట్స్ ఫర్ ది రెగ్యులర్ పేమెంట్స్ అండ్ ది ప్రాపర్టీ డాక్యుమెంట్స్. ఆ ప్రాసెస్ లో ఉంటుంది పేమెంట్ ప్రాసెసింగ్స్. ఓకే. సో నా ఐటీజీసీ అంటే జస్ట్ యూజర్ యాక్సెస్, న్యూ ఎంప్లాయీ ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి ఆన్ టైమ్ లో యాక్సెస్ ఇచ్చిందా లేరా అని జస్ట్ శాంపుల్స్ పిక్ చేసి చూస్తుండే. ఓకేనా? ఇప్పుడు నేను ఐటీజీసీ నేను రైట్ నో ఇప్పుడు ఎస్ఏపి పైన ఉన్నా, జిఆర్సి పైన కూడా రిస్క్ కంప్లైంట్స్ ఉంటుంది అప్లికేషన్ పైన. మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉన్నాం కదా ఒకసారి కాల్లో. లేదు, నేను ఫస్ట్ టైం. యా ఓకే షూర్, యా ప్లీజ్ గో ఆన్. సో అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుంటారు ఎస్టర్డే కాల్లో, కానీ నేను అవైలబుల్ లేకుండే. సో ఎట్లా ఉంటది అని కొంచెం ఏమన్నా హై లెవెల్లో కొంచెం అంటే జాబ్ ఎట్లా ఉంటదన్నా, ఆర్ డైరెక్ట్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? సి వర్క్ ఎన్విరాన్మెంట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ ఏ బిగ్ 4. ఒకవేళ బిగ్ 4 అయితే
మీ సుడి బాగుంటాయి, యూ కెన్ ఏబుల్ టు గో ఫర్ ఎక్స్టర్నల్. అండ్ వర్క్ స్ట్రెస్ అంటారా, ఇట్ వోంట్ బి దట్ మచ్. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద బిగ్ ఫోర్స్. సో అండ్ సెకండ్ థింగ్, ఓన్లీ ఇట్ విల్ బీ లైక్, మీకు ఎలా చెప్పాలంటే it's totally different but what you did previously. It's not only about the access controls, it will be change, it will be patch, it will be vulnerability, it will be risk mitigation plans, and like ఇంకా చెప్పాలంటే ఐఎస్ఓలో ఐఎస్ఎంఎస్ అండ్ ఐఎస్ఓ జనరల్ బాడీస్ అండ్ జీడిపిఆర్, ద డేటా సబ్జెక్ట్స్, డేటా ప్రాస్పెక్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఒక డిఫరెంట్ ఎరా. అండ్ ఎస్సిఏపిలో జిఆర్సీ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ జిఆర్సీ ఇస్ టోటలీ డిఫరెంట్. ఓకే. అండ్ ఎస్టర్డే నేను ఒక హోంవర్క్ ఇచ్చాను వీళ్ళందరికీ, జస్ట్ గో టు నౌకరీ అండ్ సర్చ్, అంటే జాబ్స్ ఉన్నాయా అని అడిగి బేసిక్గా డెమో అయిపోగానే లాస్ట్లో ఇదే క్వశ్చన్ వస్తుంది. అదే ఇప్పుడు నేను జాబ్స్ ఉన్నాయి జాయిన్ అయిపోండి అంటే రేపు జాయిన్ అయిపోతారు. ఒకవేళ ఆ టైంకి కాల్స్ చేస్తే నన్ను తిడతారు, ట్రైన్ రారు చెప్పాడండి కాల్స్ ఉంటాయని, మేము అందుకే జాయిన్ అయ్యాం, కాల్స్ లేవు ఇప్పుడు. దట్స్ వై సెడ్ జస్ట్ గో టు నౌకరీ, చెక్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, జీడిపిఆర్, ఐఎస్ఓ, గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైంట్స్, ఐటీజీసీ, ఈ కీవర్డ్స్ ఇచ్చి సెర్చ్ చేయండి, జాబ్స్ ఉన్నాయో లేదో నాకు చెప్పండి అని చెప్పాను. సో జాబ్స్ గురించి అయితే నా ఆన్సర్ ఇది. Okay, I mean, I don't have any question with regards to the job. Just Yeah. just things are wondering in my mind about the work and from how it will be. I mean, taking the screenshot and placing into respective templates in such way or in any other way. to be లేదు used. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాసెస్, మీకు చెప్పిన రైట్, విల్ కలెక్ట్ ద ఎవిడెన్స్ లైక్ స్క్రీన్ షాట్స్ ఇట్ సెల్ఫ్, బట్ కొన్ని కంపెనీ స్టైల్స్ వేరుగా ఉంటాయి. సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే, మనం ఏం చెప్తాం ఇంటర్వ్యూలో అనేది ఇంపార్టెంట్. మనం ఇలాగే చేసామని చెప్తాం, అప్పుడు ఆ కంపెనీలో ఎలా జరుగుతుందో మీరు ఇలా కేటీ ఇస్తారు. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్స్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. Okay, so that's not a big deal. I mean, ఇట్స్ once నాట్ we ఎట్ go ఆల్ ఎ బిగ్ through డీల్. this- once we go through this training, I mean, we'll come to know what exactly it is, right? I mean, all 4 the to 5 సుభాష్, లిటరలీ స్పీకింగ్ 4 to 5 years ఈజీగా పెట్టుకుని వెళ్ళచ్చు. ఎందుకంటే నేను కంప్లీట్గా నా కంపెనీలో ఏం చేస్తారో అది నేను చూపించేస్తున్నాను. అండ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ లైక్, ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ మై ప్రీవియస్ బ్యాచ్, యూ కెన్ ఆస్క్ దెమ్. Literally it's completely real time and we are only preparing the resumes and we are taking the mocks as well. So what I can assure you is 4 to 5 years is max you can keep. Okay. Yeah. Fine. Any other Hello. questions? Yes. సార్ ఇది మనకు సిఎఫ్ఎం ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే సరిపోతుందా? ఏంటండి సిఎఫ్ఎం ఎక్స్పీరియన్స్, ఏ ఎక్స్పీరియన్స్? మీ వాయిస్ క్లియరిటీ లేదు. సిఎఫ్ఎం ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చా అని అడుగుతుంది. CFO సిఎఫ్ఎం చార్టెడ్ అకౌంటింగ్ ఫామ్ సార్. సార్ నా CA వాయిస్ firm, లేదా మీ వాయిస్? FIRM, CA ఫార్మా? firm. ఇది ఫైనాన్షియల్ ఆడిట్ కాదు కదండి మీరు CA ఫార్మ్ పెట్టుకోవడానికి. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది CA ఫార్మ్లో? అది అంటే మీరు ఆర్టికల్షిప్ చేశారా మీరు? లేదు సార్, నేను అంటే నాది సిఏ బ్యాక్గ్రౌండ్ ఉండే, నేను చేయలేదు కానీ బ్యాక్గ్రౌండ్ ఉండే, నాకు కొంచెం టచ్ ఉంది అట్లని అడిగిన. నో ఇట్ వోంట్ లైక్ మీకు పిఎఫ్ ఉందా CA ఫార్మ్లో? నాకు లేదు సార్. అవదండి. ఇప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వాలంటేనే మినిమం పిఎఫ్ సర్వీస్ హిస్టరీ అడిగేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నాకు పిఎఫ్ లేదు సార్ కంప్లీట్ గా. యా, ఇట్ విల్ బి టేకెన్ కేర్ విత్ మోహన్ గారు అండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కోర్స్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ అండ్ వాట్ విల్ స్పీక్ ఇన్ ద కోర్స్. నేను ఇప్పుడు పూర్తిగా చెప్పేది ఏంటంటే ద కోర్స్ కంటెంట్ అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ప్లీజ్ స్పీక్ విత్ మోహన్ గారు. హీ విల్ గైడ్ యూ విత్ ద డాక్యుమెంటేషన్, ఆల్ ద ఫార్మాట్స్ అండ్ ఫార్మాలిటీస్. ఓకే. యా. సో మీకు లింక్ ఇచ్చాం కదండి, అక్కడ నా నెంబర్ ఉంది. సో ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు. ఓకే, మార్నింగ్ చేస్తాను సార్. ఎనీ అదర్ డౌట్స్? Karthik Prakash here. So can I Prakash. talk to you in private? What? Can I talk to you in private? I mean, can I get No. your... 1 second. Then I'll stop the recording. Mohan gar, I'm stopping the recording.